తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కానీ ఈ ప్రాసెస్లో హిందీలో సినిమాలు తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్నా కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేశాం. హిందీలో హిమ్మత్ వాళ్ళ తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు, మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా డైరెక్టరు పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. సార్ ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావు చేశారు కదా అని మేము అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు హిందీ కొత్తగా, అంతేగాని రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ నేను తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు, అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. హిమతోలా చేశాడు, జెస్సీ సౌదా చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు. మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు. కాబట్టి రాఘవేంద్రరావు డేట్స్ లేవు తెలియదు, సరిగ్గా గుర్తురాలి. క్వశ్చన్ నువ్వు అడిగేది ఇప్పుడు గుర్తొచ్చిందే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంటగా. ఎవరైనా ఒకటే నాకు. ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. తెలుగులో సినీ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే చిరంజీవి గారి ఖైదీ కానీ, ఇలా తెలుగులో సూపర్ హిట్స్ అయిన సినిమాలన్నింటినీ మీరు హిందీలో వేరే హీరోలతో అక్కడ డబ్ చేస్తున్నప్పుడు, అక్కడ రీమేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కృష్ణ గారితో చేద్దామన్న ఆలోచన రాలేదా? హిందీలోనా? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో భాషలోకి, తమిళ్లోకే ఇంట్రెస్ట్ లేదు, హిందీకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయా? ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా డిస్కషన్ ఉంటుంది. అసలు ఇప్పుడు తమిళ్లో చేయడానికే ఇంట్రెస్ట్ చూపించలే. చాలామంది తమిళ ప్రొడ్యూసర్లు అడిగారు యాక్ట్ చేయమని, ఇంట్రెస్ట్ చూపించలే. సార్ చాలామంది చిరంజీవి ఖైదీ సినిమా కృష్ణ గారిదే, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో చిరంజీవి గారు వచ్చి చేరారు ఖైదీలో అని చెప్పి చెప్తారు. అసలు ఖైదీ సినిమా బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది మీకు తెలిసి? అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. కృష్ణ గారు ముందు వాళ్ళు కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, డేట్స్ అడ్జస్ట్ కాలే, వేరే కమిట్మెంట్స్ తోటి. అప్పుడు కోదండరామ్ రెడ్డి ఖైదీ తీసుకొని తర్వాత చేద్దాంలే అని తర్వాత చేశారు. మామూలుగా అయితే ఖైదీలో కృష్ణ గారే చేయాలి, కానీ ఖైదీ సినిమాతో చిరంజీవి కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అది ఉంది, అది ఒకే పార్ట్. అట్లా చాలా ఉంటాయి అది జరిగాయి. చిరంజీవి గారితో పోటీ ఉండేదా, లేకుంటే చిరంజీవి గారి మీద ఆప్యాయత ఉండేదా? ఎలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది సార్, కృష్ణ గారికి చిరంజీవి గారికి? పెద్దగా పోటీతత్వం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు కృష్ణ గారిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా ప్రొడ్యూసర్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోతే తీసుకోండి, ఎవరో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా చిరంజీవి, వీళ్ళందరూ ఎవరో వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. చిరంజీవి గారి పేరు చెప్పేవాడు. అంటే చాలామంది ఏమంటారంటే ఈ స్టారు పోటీల్లో కృష్ణ గారు బ్రిడ్జ్ లాంటి వారు. ఎందుకంటే ఎన్టీఆర్ని ఆరాధించారు, ఎన్టీఆర్తోనే పోటీ పడ్డారు. తర్వాత తరంలో చిరంజీవికి పోటీగా నిలిచారు. కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి కంటే టాప్లో ఉన్నారు. ఇలా అందరితో కాంపిటేట్ అయ్యి అందరితో పోటీలో నిలబడి ఒక బ్రిడ్జ్ లాగా నిలబడిన వ్యక్తి కృష్ణ గారు అని చెప్తారనమాట. అందుకని ఈ ప్రశ్న అడిగాను. అది పోటీ అంటే సినిమా తరంగా పోటీ తప్ప మన సినిమా బాగుండాలి. అప్పుడు సింహాసనం చేసినప్పుడు, ఆ రోజుల్లో సింహాసనం చేసేటప్పుడు అందరూ పెద్ద హీరోలు, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ
బట్ అయినా దానికి అబోవ్ వచ్చేసింది కదా, సింహాసనం ఓపెనింగ్ అనేది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అవును. ఎందుకంటే ఆ డేస్లో అది హైయెస్ట్. సింహాసనం సినిమా గురించి ఒక చిన్న వీడియో చేశాను సార్ నేను. అంటే ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి సింహాసనం స్పెషల్ అని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తే ఆ వీడియో 1,00,000 వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. వెళ్ళిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే సింహాసనం సినిమాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, అది అప్పటి బాహుబలి అని చెప్పి ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు. మా తరం చూసిన బాహుబలి ఈ సినిమా అని చెప్పేసి. ఆ గ్రాండియర్ కానీ, ఆ పాటలు కానీ, అసలు సింహాసనం సినిమా గురించి, ఆ బ్యాక్డ్రాప్లో జరిగిన ఆ వర్క్ గురించి కాస్త చెప్పండి సార్. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ కార్డు వేసుకోవడం, దాంతో ఏదో డిఫరెంట్గా ఉండాలని పెద్ద సినిమా చేయటం. ఓపెనింగ్ రోజులు ఇప్పుడు మామూలుగా విజయవాడ ఉంది, రాజీవరాజు సార్ ఆ రోజున 144 సెక్షన్ పెట్టారు. ఆ స్ట్రీట్లో వెళ్ళాలంటే టికెట్ చూపిస్తే కానీ అలౌ చేయలే. అంటే ఓపెనింగ్ సంగతి చెప్తాను. సార్ అప్పుడు 2 థియేటర్లు వేస్తే ఎక్కువ, అది 5 థియేటర్లు వేశారు పెద్దవాళ్ళు. రాజమండ్రిలో 5 థియేటర్లు వేశారు. అయినా 100 days ఫుల్ అయిన థియేటర్లు చాలా ఉన్నాయి. వైజాగ్ చిత్రాలయ కానీ ఇవన్నీ 100 days ఆల్సో ఫుల్. 70mm కన్వర్ట్ చేసిన థియేటర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం 70mm ఆ సినిమా కోసం. కానీ పద్మాలయ చాలా రిస్క్ చేసి సింహాసనం సినిమా చేసింది అని చెప్తారు, నిజమేనా? ఫైనాన్షియల్గా రిస్క్ ఏం లేదు. రిస్క్ అంటే బడ్జెట్ ఎక్కువ అయినా వస్తుందనే ఉద్దేశంతోనే కదా బడ్జెట్ పెట్టేది. అసలు పద్మాలయ వచ్చిందే దానికోసం కదా, కృష్ణ గారి కోసం అంటారు. ఎన్ని దశాబ్దాలు కలిసి వ్యాపారం చేశారు సార్ మీరు, మీ ముగ్గురు అన్నదమ్ములు? అన్ని దశాబ్దాలు ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. ఇప్పటికీ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ కన్సర్న్. సార్, ఒక్క రూపాయి దగ్గర తేడా వచ్చి కొట్టుకొని తిట్టుకొని విడిపోయి అన్నదమ్ముల్ని బయట చాలా మందిని చూస్తున్నాను. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాల ప్రయాణం మీ ముగ్గురు అన్నదమ్ములది. ఈ రోజుకి కూడా ఈ రూమ్ మొత్తం చూస్తే కృష్ణ గారి ఫోటోలు తెప్పించి ఇంకేమీ లేవు. అంతలా మీరు గుండెల్లో పెట్టుకున్నారు. మీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ, ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఇది బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి? తొలి రోజుల నుంచి ఎలా బిల్డ్ అయ్యింది? మా అమ్మగారు పెంచిన విధానం అది. మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా సలహా చెప్తాము, బట్ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు అన్నదే, ఏ ఇష్యూలైనా. బట్ మేము చెప్పేదాంట్లో 90% ఒప్పుకుంటారు ఏదైనా. ఎప్పుడన్నా ఇట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. ఆయన మందలించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా ఏదో ఒక విషయంలో? ఎప్పుడు లేవు. నేను చెప్పాను కదా, ఏం చెప్పినా 90% ఓకే అంటారు. ఎప్పుడైనా ఒక 10% ఎట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.